బిగ్ బాస్ సీజన్ 8ని సక్సెస్ చేయడానికి బిగ్ బాస్ యాజమాన్యం చాలా పన్నాగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరొక పన్నాగం చేశారని తెలిసిందే. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అసలు ఆ చీఫ్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా నామినేషన్లోకి రావడానికి లేదని బిగ్ బాస్ ముందు రూల్ పెట్టాడు. ఆ తర్వాత హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ ఎవరైతే ఏం ఆలోచిస్తున్నారో అదే బిగ్ బాస్ కొత్తగా డిఫరెంట్గా చెయ్యాలని చెప్పి నిఖిల్ని నామినేషన్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ వారం మిడ్ వీక్ ఉన్నదని హోస్ట్ నాగార్జున పెద్ద బాంబు పేల్చారు. అయితే బిగ్ బాస్ వాళ్ళు ఈ సీజన్ ని సక్సెస్ చేయడానికి మంచి మాస్టర్ ప్లాన్ ఇస్తారు. ఇక మాస్టర్ ప్లాన్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా నిఖిల్ ని ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టాలనుకుంటున్నారట. నిజంగా నిఖిల్ కి అయితే ఓటింగ్ బాగా జరుగుతుంది. అయితే హౌస్ మేట్స్ కూడా నమ్ముండరు. కానీ ఎప్పుడైతే సోనియా బయటకు వచ్చిందో ఆ టైంలో నిఖిల్ కూడా బ్యాడ్ అయి ఉంటాడు. అందుకే టాప్ కంటెస్టెంట్ అన్న బయటకు వెళ్ళిపోయాడని మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా ఓపెన్ అవుతారు. కాబట్టి అప్పుడు నిఖిల్ కి ప్లస్ అవుతుంది. హౌస్ లో గొడవలకి సూపర్ ఉంటుందని బిగ్ బాస్ వాళ్ళు మంచిగా ప్లాన్ చేసి మొత్తానికి మిడ్ వీక్ అని ఎలిమినేషన్ పెట్టి అందులో భాగంగా నిఖిల్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టాలని ఆలోచిస్తున్నారట. నిజంగా నిఖిల్ ని సీక్రెట్ రూమ్ లో పెడితే బాగుంటుందా, లేకపోతే ఇంకెవరైనా కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ లో పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియచేయండి. మరి మొత్తానికి నిఖిల్ ని కనుక సీక్రెట్ రూమ్ లో పెడితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఏదేమైనా సరే ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.